అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాత్రికి రాత్రే సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు డిజిటల్ రూపంలో ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు మే 31లోగా అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ పరిపాలన విభాగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగులందరి సర్వీస్ రిజిస్టర్లను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ విధి విధానాల్లో భాగంగా ఉద్యోగుల స్కాన్ చేసిన ఎస్ఆర్ కాపీలను ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలంటూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ సోమవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. ఈ ప్రక్రియను మే 31లోగా పూర్తి చేయాలని సచివాలయ విభాగాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ అమల్లో భాగంగా రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు వైద్య భద్రత కల్పించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుంది. ఉద్యోగుల ఆరోగ్య సేవలను మరింత ట్రాన్స్పరెన్సీ, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ అయితే ప్రారంభించింది. ఫైనాన్స్ శాఖ సూచనల ప్రకారంగా ప్రతి ఉద్యోగి, పెన్షనర్ కూడా తమ కుటుంబ సభ్యుల వివరాలతో సహా పూర్తి డేటాను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. భార్య, భర్త, పిల్లలు, ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ సమాచారం భవిష్యత్తులో ఆరోగ్య సేవలు, క్యాష్లెస్ చికిత్స వంటి ప్రయోజనాల అమలుకు ఉపయోగపడనుంది. అన్ని శాఖల అధికారులు ఉద్యోగుల వివరాలను కూడా ఐఎఫ్ఎంఐఎస్ హెచ్ఆర్ పోర్టల్లో మే 31లోగా అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులోపు సమాచారం నమోదు చేయని పక్షంలో భవిష్యత్తులో ఆరోగ్య పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అయితే తెలిపారు.